నిజముగా దేవుని ద్వారంగా వాడబడేవాడు, దేవుని సంతోషపెట్టాలన్నవాడు, దేవుని చిత్తంలో బ్రతకాలన్నవాడు మొదటగా దేవుడు ఎవరో తెలుసుకోవాలి, దేవుని మార్గాలు ఏంటో తెలుసుకోవాలి, దేవుని స్వభావం ఏంటో తెలుసుకోవాలి. రెండోది, దేవుడు మన దగ్గర నుండి కోరేది మనం ఆయన్ని ప్రేమించాలని. నీవు దేవుడు ప్రేమిస్తున్నావు అనే దానికి సాదృశ్యము దేవుడు నీ జీవితంలో మొదటి స్థానంలో ఉండాలి. మీ జీవితంలో దేవుడు మొదటి స్థానంలో ఉన్నాడా? దేవుని చిత్తంని అడిగి చేస్తున్నారా? రెండోది మీకు చెప్పదలుచుకుంటాను, ప్రేమిస్తున్నారన్న దానికి సాదృశ్యము విధేయత. దేవుడు మన దగ్గర నుంచి కోరేది విధేయత. ద్వితీయోపదేశ ఖండము 10:12 ఒకసారి చదువుతామండి. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోను నీ పూర్ణాత్మతోను సేవింపవలెను. నీ దేవుని ఎలా ప్రేమించాలంట? మరలా తెలియజేయబడుతుంది. ఎలాగా? పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో. ఇంకా ఇక్కడ చూస్తే దేవుడు ఇదే కదా నీ దగ్గర నుంచి కోరుతున్నాడు, ఇంకా వేరేం కోరుతున్నాడు అని ఉంది. ఏంటంట? ఇంతే కదా దేవుడు నీ దగ్గర నుంచి కోరేది. నా మాటని గైకొని నన్ను ప్రేమించండి అయ్యా, ఇదే కదా మీ దగ్గర నుంచి కోరుతున్నాను అంటున్నాడు దేవుడు. అంటే దేవుడు అంటున్నాడు, మీకు ఇచ్చిన ఆజ్ఞ, నన్ను ప్రేమించు అని మీకు ఇచ్చిన ఆజ్ఞ మీకు కనీసము చేయగలిగింది. మనం అంటున్నాము, నువ్వు నిన్ను ప్రేమించమంటున్నావు, అంత పెద్ద పని నేను ఎట్లా చేస్తా? గాడ్ ఈస్ సెయింగ్ జస్ట్ లవ్ మీ. నన్ను ప్రేమించు, నన్ను ప్రేమించి నా సాక్షిగా బ్రతుకు, నన్ను ప్రేమించి నా చిత్తాన్ని తెలుసుకో. ఈరోజు చాలా మందికి దేవుని చిత్తం అన్న మాట ఎత్తుతో భయం అండి. దేవుని చిత్తం అడగాల అంటే చాలామంది ఒపీనియన్స్ ఏంటి తెలుసా? దేవుని చిత్తం అంటే నో అని వస్తుంది ఆన్సరు. ఎందుకంటే కొన్నిసార్లు కొన్ని విషయాలు తెలుసు, అది దేవుడిని అడిగితే దేవుడు నో అంటాడని, అందుకని అడగరు. అమ్మాయిని చూస్తున్నా దేవుడు వద్దంటాడు తెలుసు, అందుకని అడగవు. ఎందుకు అడగవు? నో ఆన్సర్. ఈ వ్యాపారం దేవుడు చేయొద్దంటాడు తెలుసు, అందుకని అడగవు. ఈ పనులు, ఈ ప్రయత్నాలు చేయొద్దంటాడు, బట్ యూ సేయింగ్ నా. దేవుడు అంటే కనీసం నీకు చెప్పేది అంతే కదా, నీ మేలు కొరకు చెయ్యి అన్నది చెయ్యి, చేయొద్దు అన్నది చేయొద్దు, అంతే కదా. బట్ ఈరోజు మనుషుడు పడిపోయిన ఆదాము స్వభావం, పాపపు స్వభావం. ఐ నీడ్ టు ట్రై, ఐ నీడ్ టు సీ, ఐ నీడ్ టు ఎక్స్పీరియన్స్. ఇట్ ఈస్ ఆల్ ఐ విత్ సిన్, నాట్ విత్ గాడ్, విత్ సిన్. ప్రార్థన చేయి, ప్రార్థన ఎక్స్పీరియన్స్ కలిగి ఉంటే నో. ఫోటోగ్రఫీ చూడు, ఎస్. యు సీ దట్ ఇస్ పాపం. ఈరోజు పడిపోయిన స్వభావం అది. దేవుడు కోరుతున్నాడు, నువ్వు ఆ రీతికి ఉంటే మాత్రం నీకు నాశనమే. దేవుడు కోరేది మనం ఆయన ఎడల భయభక్తులు కలిగి ఆయన ముందు యథార్థంగా నడిచి విధేయతతో ఆయన ప్రేమించి ఆయన సేవించాలంట, పూర్ణాత్మతో, పూర్ణ మనస్సుతో. ఇంకా యోహాను 14:21 ఒకసారి చదువుదామండి. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు. అబ్బా, చాలా క్లారిటీతో యేసు ప్రభు చెప్పాడు. ఎవరో చెప్పింది కదా, యేసు ప్రభు చెప్పిన మాటే. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా లేదా అనే దానికి రుజువు ఏంటి తెలుసా? ఆజ్ఞను అంగీకరించు. ఆయన ఆజ్ఞలు అంగీకరించి దాన్ని గైకున్నవాడు తనను ప్రేమిస్తున్నారంట. అంటే నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు అనే దానికి రుజువు ఏంటి తెలుసా? ఆయన వాక్యం తగినట్టుగా బ్రతుకుతావు. నువ్వు ఆయన వాక్యం తగినట్టుగా బ్రతకుండా డూ యూ లవ్ గాడ్ అన్నప్పుడు ఐ లవ్ గాడ్ అన్న దోషి అయిపోయావు. దేవుడు నీలో ఉన్నాడు, నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు అన్నప్పుడు ఆయన వాక్యం తగినట్టుగా ఆయన ఆజ్ఞలు గైకుంటావు. నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తున్నావు అంటే మొదటగా నువ్వు దేవుణ్ణి మొదటి స్థానంలో పెడతావు. రెండోది, ఆయనకి లోబడి ఉంటావు, ఆయనకి విధేయుడిపై ఉంటావు, ఆయన వాక్యం తగినట్టు బ్రతుకుతావు. మూడోది, ఎక్కడ? లవ్ ఫర్ ద బ్రదర్. చదువుతారా అండి? 1 John 4:20. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించినట్లా అతడు అబద్ధికుడగును. ఆహా, ఓకే. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. ఏంటంట? ఎవరన్నా సరే నేను దేవుని ప్రేమిస్తున్నాను అని చెప్పుకుని తన సహోదరుని, ఏ బ్రదర్ ఆర్ ఎ సిస్టర్, ఇంగ్లీష్లో క్లియర్గా ఉంది, హేట్స్ ఏ బ్రదర్, ఒక సహోదరునన్నా సహోదరినన్నా అసహించుకుంటే, ద్వేషిస్తే వాడు అబద్ధికుడంట. వాని యందు ప్రేమ లేదు. అదే సమయంలో వారి యందు ప్రేమ లేదు కాబట్టి, చదువుతారా అండి? తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. చూసే సహోదరుని ప్రేమించలేని వాడు కనబడని దేవుని ప్రేమిస్తాడంటే నమ్మాలా? మొదటిగా ఒక వ్యక్తి దేవుని ద్వారా, దేవుడు ఏది మన దగ్గర నుంచి కోరుతున్నాడు అని చెప్పినప్పుడు దేవుడు మనం ఆయన తెలుసుకోవాలని ఆశపడుతున్నాడు. రెండోదిగా దేవుడు మనం ఆయన్ని ప్రేమించాలని ఆశపడుతున్నాడు.
ప్రేమ అనేటప్పుడు మనం దేవుని మొదటి స్థానంలో పెట్టాలి. ప్రేమ అనేటప్పుడు ఆయనకు లోబడి ఉండాలి. ప్రేమ అనేటప్పుడు మన ఇతరులను ప్రేమించాలి. ఇది దేవుడు కోరుతున్నాడు అనేది దేవుడి వాక్యం నుంచి తెలుసుకుంటాము. మూడోదిగా చూస్తున్నప్పుడు దేవుడు కోరేది ఏంటి మన దగ్గర నుండి? దేవుడు మనం కలిగిన సమస్తముతో ఆయనను సేవించాలి. మనకు ఇచ్చిన సమస్తముతో దేవుని సేవించాలి. ఇందాక ప్రారంభంతో చెప్తూ వచ్చాను, దేవుడు ప్రతి ఒక్కరికి విత్తనం ఇస్తున్నాడు. నీ విత్తనంను ఫలింపజేయవలసిన పని నీది. అంటే పని చేయి, విత్తు. నీకు ఇవ్వబడిన సమస్తముతో నీ జీవితంలో నువ్వు వాడబడాలి. నువ్వు దేవుని మహిమార్థమే బ్రతకాలి. నువ్వు ఏది చేసినాను ప్రభు మహిమార్థమే బ్రతకాలనేది దేవుడు తెలియజేస్తున్నాడు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానంటే, మీ జీవితంలో క్రీస్తు సాక్షులుగా నిలబడగలుగుతున్నారా? ఈరోజు మీ జీవితంలో క్రీస్తు కనబడుతున్నాడా? ఈరోజు మీ జీవితంలో ఆయన మార్గములు, ఆయన కార్యములు, ఆయన క్రియలు బయలుపరచబడుతున్నాయా? స్ట్రైట్ టు ద ఆన్సర్. నీకు ఇవ్వబడిన ఫినాన్సెస్, నీకు ఇవ్వబడిన టైం, నీకు ఇవ్వబడిన టాలెంట్స్, నీకు ఇవ్వబడిన ఆపర్చునిటీస్తో దేవుని సేవిస్తున్నావా? సర్వ్ గాడ్. దేవుని వాక్యం చూస్తే ద్వితీయోపదేశకాండం 28:47-48 చదువుతామండి. నీకు సర్వ సమృద్ధి కలిగి ఉండి, నీకు అన్ని ఇచ్చినప్పుడు, నీకు అన్ని బాగున్నప్పుడు, నీకు అన్ని మేలు జరిగినప్పుడు, నీ జీవితంలో ఏదైనా ఒకటి ఉందన్నప్పుడు నీవు సంతోషముతోను హృదయానందముతోను, నువ్వు సంతోషముతో హృదయానందముతోను నీ దేవుడైన యెహోవాకు నీవు దాసుడవు కాలేదు గనుక, నువ్వు దేవుడికి లోపడలేదు, ఆనందంతో లోపడలేదు, మనస్ఫూర్తిగా లోపడలేదు, మనస్ఫూర్తిగా ఆయన సమర్పించుకోలేదు. వాట్ గాడ్ హెస్ గివెన్ యూ, యూ హ్యావ్ నాట్ cheerfully you didn't give, because God wants cheerful givers, not forceful givers. దేవుడు కోరేది విరిగి నలిగిన హృదయం. మోర్ దెన్ వాట్ యూ గివ్, హౌ యూ గివ్ మ్యాటర్స్. ఇట్ ఈస్ నాట్ వాట్ యూ గివ్, హౌ యూ గివ్. ప్రయారిటైజ్ గాడ్, లవింగ్ గాడ్. దేవుడిని ప్రేమిస్తూ ఆయన ఇచ్చిన దాంట్లో మనస్ఫూర్తిగా సర్వములో. ఇట్ ఈస్ నాట్ జస్ట్ మనీ. మనీ ఈస్ ద ఈజియెస్ట్ థింగ్ టు గివ్. మార్క్ మై వర్డ్స్. ఒకటి నేను డబ్బు మాత్రం ఇస్తున్నానంటే దట్ ఈస్ ద ఈజియెస్ట్ థింగ్. ఎందుకంటే ఈ లోకంలో భిక్షగాడికి నువ్వు ఇచ్చేదేంటి? నీ ఆస్తి ఇస్తావా? నీ సమయం ఇస్తావా? నీ తలాంతులను ఇస్తావా? ఏమిస్తావు? మనీ. ద ఈజియెస్ట్ ట్రాన్సాక్షన్ దట్ యూ కెన్ మేక్ ఇస్ మనీ, కరెన్సీ. బట్ దెన్ ఏ రీతికి ఇస్తున్నావు? కొంతమందికి భిక్షగాడికి ఇచ్చినట్టు ఇస్తారు దేవునికి. అంటే అంత ఇదిగా దేవుని చూస్తున్నారా? ఇట్ ఈస్ బెటర్ దే డోంట్ గివ్. ఇట్ ఈస్ నాట్ లిమిటింగ్, డోంట్ గివ్. నీ దగ్గర కలిగిన దాంట్లో నువ్వు, నా దగ్గర అంత ఉందంటే ఐ రెస్పెక్ట్, దట్ ఈస్ వాల్యుబుల్. నా దగ్గర ఉన్నదే ఇంత, నేను ఇంత ఇస్తున్నాను, దట్ ఈస్ రెస్పెక్ట్ఫుల్. ఐ విల్ టోటలీ అప్రిషియేట్ దట్. గాడ్ ఆనర్స్ యూ. కానీ నీకు సమృద్ధి ఉండి నువ్వు అట్లా వేస్తున్నావు అనుకో, నీ స్వార్థానికి నువ్వు ఎక్కువ చూసుకుంటూ దేవుని దగ్గరికి ఇచ్చేటప్పుడు అట్లా చూసావు అనుకో, దేవుడు ఏం చేస్తాడంట? చదవండి అక్కడ. ఆకలి దప్పులతోను, వస్త్రహీనతతోను, అన్ని లోపములతోను. అంటే భయపెట్టకండి అన్నది నాకే భయం వేస్తుంది. ఎందుకంటే ఇది నేను చెప్పే మాట కాదు, దేవుడు చెప్తున్నాడు. నేను నీకు అన్ని ఇచ్చినప్పుడు నువ్వు నాకు పరిచయం అయిపోతావు. ఎందుకంటే కృపా వరములు చూసినప్పుడు కూడా 5 రకాల వరములు చూస్తాం. ద 5 మెన్షన్డ్. ఇచ్చేవాడు ఇవ్వాలి, ఇచ్చేది ఒక పరిచర్య. బోధించేవాడు బోధించాలి, అదొక పరిచర్య. ఓవర్సీ చేసేవాడు ఓవర్సీ చేయాలి, అదొక పరిచర్య. అపోస్టల్షిప్ ఇట్స్ అ మినిస్ట్రీ. యు సీ, గాడ్ హస్ సెపరేటెడ్ ఎవ్రీ కైండ్ ఆఫ్ మినిస్ట్రీ. డోంట్ థింక్ ఓన్లీ ప్రీచింగ్ ఇస్ అ మినిస్ట్రీ. ఈరోజు చాలా మంది అలాంటి మైండ్ సెట్ ఉన్నారు. ఎందుకంటే ఇచ్చేవాడు, పంపేవాడు లేకపోతే వెళ్ళేవాడు ఎక్కడున్నాడు? ఎందుకంటే వెళ్ళేవాడు లేకపోతే ఎవడు చెప్తాడు? దేవుడు వాక్యం తెలియజేస్తుంది కదా. సో దర్ హ్యాస్ టు బి ద వన్ హూ సెండ్స్. ఇఫ్ గాడ్ ఈస్ యూజింగ్ ఇన్ దట్ వే, సర్వ్ విత్ cheer. దేవుడు అక్కడ చూస్తానండి. దేవుడు అంటున్నాడు, నీవు కానీ మనస్ఫూర్తిగా ఆనందంతో చేయకపోతే నేను శత్రువు చేతులకు అప్పచెప్తా. నువ్వు నన్ను సేవించకపోతే నేను శత్రువు చేతులు అప్పచెప్తా. వాడు ఏమాత్రం దయ ఉండదు, దాక్షిణం ఉండదు, కరుణ ఉండదు. వాడు ఏం చేస్తాడంట? నీ మెడ మీద ఇనపకాడి పెడతాడంట. ఇంకా నీవు సంపూర్ణంగా నశించేంత వరకు అది ఉంచుతాడంట. ఈరోజు చాలా మంది ఆ రీతిగా అయిపోతారండి. ఈరోజు దేవుని కొరకు గాడ్ వాంట్స్ యూ టు బి cheerful in doing his service. ఆయన కొరకు బ్రతికే వారిని యథార్థంగా బ్రతకాలి. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, మీ జీవితంలో ఆశీర్వాదం ఉందా? యెషయా గ్రంథము 30:23 చదువుదాం ఒకసారి. నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించును, భూమి రాబడి అయిన ఆహార ద్రవ్యమిచ్చును, అది విస్తార సారరసములు కలదయ్యుండును. ఆ దినమున నీ పశువులు విశాలమైన గడ్డి బిళ్ళలో మేయును. దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, నీవు విత్తన విత్తనము, నీవు నేలలో విత్తన విత్తనము, ఆ విత్తనం ఎదుగుతానికి దేవుడు ఏమి ఇస్తానంటాడు? వర్షము.
ఈరోజు యు ఆర్ ఆస్కింగ్ బ్లెస్సింగ్, యు ఆర్ ఆస్కింగ్ హెల్ప్, యు ఆర్ ఆస్కింగ్ ప్రొవిజన్, యు ఆర్ ఆస్కింగ్ గాడ్ డూ సంథింగ్. గాడ్ ఈస్ సెయింగ్ వేర్ ఇస్ యోర్స్? ఏది నీ విత్తనం? ఏది? ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మనీ, ఐఎమ్ టాకింగ్ అబౌట్ యువర్ వర్క్, యువర్ లైఫ్, యువర్ వర్క్, యువర్ లైఫ్, యువర్ పర్పస్. నీ బ్రతుకులో ఏం విత్తుతున్నావు? ఏం పని చేస్తున్నావు? ఏం చదువుతున్నావు? ఏం సాధిస్తున్నావు? వాట్ హ్యావ్ యూ డన్ దట్ గాడ్ కెన్ బ్లెస్? నువ్వు చేసింది ఏంటి దేవుడు ఆశీర్వదిస్తానికి? ఏమైనా ఉందా? దేవా నన్ను ఆశీర్వదించు, లేకపోతే సావకుల దగ్గర నన్ను ఆశీర్వదించండి. నో మ్యాన్ కెన్ బ్లెస్ యూ వితౌట్ యూ సోయింగ్ ఎనీథింగ్. నువ్వు విత్తనం వెత్తకుండా అక్కడ దేవుడు ఆశీర్వదిస్తానికి ఏం లేదు. ఇందా చెప్పాను, దేవుడు ఓరక వర్షం పంపించడం, అక్కడ గడ్డే మొలుస్తుంది, చెత్తే మొలుస్తుంది. అక్కడ విత్తనం ఉంటే చక్కగా విత్తనం మొలుస్తుంది. ఈరోజు నీ జీవితంలో నువ్వు ఏది చేయకుండా దేవుడు మాత్రమే ఏది జరిగించాడో, స్టాప్ ఆస్కింగ్ గాడ్ బ్లెస్ మీ వితౌట్ యూ డూయింగ్ ఎనీథింగ్. నీ చేతి పనిని ఆశీర్వదిస్తాడు. ఏది చేతి పని? నీకు సహాయాన్ని అనుగ్రహిస్తాడు. దేనికి సహాయం? నీకు సహకారాలు ఇస్తాడు. దేనికి? ఊరక ఇంట్లో పడుకుని పెట్టుకుంటాగా. కోతల పనికి పనివారు కావాలంట. పనివారి కొరకు ప్రార్థన చేయండి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. పనివారి కొరకు ప్రార్థన చేయాలంటే కోత సిద్ధంగా ఉంది కాబట్టి పనివారు కావాలి. కోత సిద్ధంగా లేదు, పనివారు వచ్చి ఏం చేస్తారు? ఈరోజు చాలామంది జీవితంలో ఏది చేయకుండా యు ఆర్ సేయింగ్ గాడ్ బ్లెస్. అవసరమైతే నేను ప్రార్థన చేస్తున్నా, నేను ఉపవాసం ఉంటున్నా, నేను వాక్యం చదువుకుంటున్నా. దోస్ ఆర్ ఫండమెంటల్స్. ఇందా చదివాం కదా Hebrews 6. దోస్ ఆర్ ఎలిమెంటరీస్, దోస్ ఆర్ ద ఫౌండేషన్స్, దోస్ ఆర్ ద బేసిక్స్. వాటి నుండి నువ్వు కట్టబడాలి. ఏది కట్టుతాం? ఏది నీ స్ట్రక్చర్? ఏది? ఏది నీ బిల్డింగ్? ఏది? ఏది నీ కార్యాలు? ఏది? ఏది నీ క్రియలు? ఏది? ఎక్కడో నీ కనబరచు. నీ బిల్డింగ్ ఏది కనబరచు. ఎన్ని సంవత్సరాలకు పునాదిలో నిలబడతావు? పునాది పైన కట్టబడాలని కదా దేవుడు కోరేది. నీకు రక్షణ అనుగ్రహించింది నువ్వు క్రీస్తు సాక్షిగా నిలబడాలనే కదా. నీ రక్షణ ఇచ్చింది నువ్వు ఏదో ఇంకా పునాదులు ఆపుతూ ఉంటాం కాదు కదా, దాచిపడ ఉంటాం కాదు కదా. నీ ద్వారంగా క్రీస్తు కనబరచబడాలని కదా. దేవుడు అంటున్నాడు, నువ్వు తగిన సమయంలో విత్తుతే దేవుడు అంటున్నాడు నేను వర్షాన్ని పంపిస్తా. ఈ మాట మాత్రం చివరికి చూద్దాం. జకర్యా గ్రంథము 10:1 చదువుదామండి. కడవరి వాన కాలమున వర్షము దయచేయుమని యెహోవాను వేడుకొనుడి. యెహోవాని వేడుకోండి. మీరు వేడుకుంటే దేవుడు ఇస్తాడంట. కంటిన్యూ ప్లీజ్. ప్రతి వాని చేనిలోను పైరు మొలుచున్నట్లు యెహోవా మెరుపులను పుట్టించును. యెహోవా మెరుపుల్ని పుట్టించును. ఆయన వానలు మెండుగా కురిపించును. ఆయన వానని మెండుగా కురిపించును. ఈ మాట జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మెరుపులు పుట్టించి వానని మెండుగా కురిపిస్తాము. అనేక సార్లు అనుకుంటూ ఆకాశ వాకిలు విప్పుతావు ప్రభా. ఈ వర్షం గురించి తెలుసుకోవాలంటే మామూలుగా యు సీ దేర్ ఆర్ 3 kinds of clouds they say primarily. 3 kinds అన్నప్పుడు ఒక కైండ్ సైరస్ క్లౌడ్స్ అనుకుంటా. సైరస్ క్లౌడ్స్ ఇస్ అరౌండ్ 20,000 feet అబౌవ్, 20,000 feet పైగా ఉంటుందంట. దాని తర్వాత రెండో రకమైన క్లౌడ్స్ ఉంటాయంట. దే ఆర్ ద వన్స్ దే ఆర్ కంపోజ్డ్ ఆఫ్ ప్రైమర్లీ ఆఫ్ వాటర్ డ్రాప్లెట్స్. రెండో రకం. కానీ నీకు ఉరుములు, నీకు మెరుపులు వర్షం వచ్చినప్పుడు అది అంత పైకి ఉండాల్సిన అవసరం లేదు. కేవలం అతను నింబో స్టాటస్ ఇంకో రకమైన క్లౌడ్స్ ఉంటాయి. అది కేవలం 1000 to 2000 feet హైట్లోనే ఉంటుంది. కానీ అది బరువుగా అయిపోతాయి. వర్షం వచ్చేటప్పుడు నల్లగా వస్తాయి. అది కనబడతాయి ఈజీగా. 20,000 feetలోనే నీ కళ్ళు కూడా కనబడవు. దాని రెండో లైన్లో ఉన్నది ఏదో లైట్గా కనబడుతుంది. కానీ ఈ మూడో రంగంలో ఉన్నది బరువుగా పక్కనే కనబడుతుంది. విమానంలో వెళ్తే అట్లా దాన్ని దాటుకుని వెళ్తాం. అట్లా రీతిగా జస్ట్ సింపుల్గా కనబడేది. కానీ అవి నీకు పంపిస్తాడంట దేవుడు. ఏంటది? ఆ మేఘాలు నీ మీదకి వస్తాం. నీకు కావాల్సినంత వర్షము, నీకు ఎంత కావాలంత నీవు ఫలించేలాగా నీకు ఇస్తాము. ఈ మాట చూడాలంటే లేవియకాండం 26:4 నేను నీకు తగిన కాలంలో నీకు వర్షాన్ని ఇస్తానంటాడు దేవుడు. మీ భూమి పంటలనిచ్చును, మీ పొలములు చెట్లు ఫలించును, మీ ద్రాక్ష పండ్ల కాలము వరకు మీ నూర్పు సాగుచుండును. వర్షం నీకు ఇస్తాను కాబట్టి అన్ని నీకు ఉంటది. ఏంటంట? నీకు వర్షం ఉంటది కాబట్టి నువ్వు పడిన ప్రయాసకు అన్నిటికి ప్రతిఫలం ఉంటుంది. గో ఆన్, కంటిన్యూ. మీరు తృప్తిగా పూజించి మీ దేశములో నిర్భయముగా నివసించెదరు. ఆ దేశములో నేను మీకు క్షేమము కలుగజేసేదను. మీరు పండుకొనప్పుడు ఎవడనో మిమ్మును భయపెట్టడు. ఆ దేశములో దుష్ట మృగములు లేకుండా చేసేదను. మీ దేశములోనికి ఖడ్గము రాదు. మీరు మీ శత్రువులను తరిమెదరు.
వారు మీ ఎదుట ఖడ్గము చేత పడెదరు. మీలో 5 100 మందిని తరుముదురు, 100 మంది 10,000 మందిని తరుముదురు. మీ శత్రువులు మీ ఎదుట ఖడ్గము చేత కూలుదురు. ఏలైనగా నేను మిమ్మల్ని కటాక్షించి మీకు సంతానమిచ్చి మిమ్మల్ని విస్తరింపజేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపించెదను. మీరు చాలా కాలము నిలువయ్యున్న పాతగిలిన ధాన్యమును తినెదరు. క్రొత్తది వచ్చినను పాతది మిగిలియుండును. నా మందిరమును మీ మధ్య ఉంచెదను. మీ యందు నా మనస్సు అసహ్యపడదు. నేను మీ మధ్య నడిచెదను. మీకు దేవుడినై ఉందును, మీరు నాకు ప్రజలై ఉందురు. ఇవన్నీ ఇంటా ఉంటే ఎంత బాగుంది దేవా, నా జీవితంలో చేస్తే బాగుంటది కదా అని ఆశపడుతున్నారా? అది ఇంకా చదవండి, వెళ్ళిపోండి, 18కి వెళ్ళిపోండి. లేకపోతే ఇవన్నీ సంభవించినను మీరు ఇంకా నా మాటలు వినని ఎడలా, నువ్వు నా మాట వినకపోతే జాగ్రత్త. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నేను నీకు అన్ని మేలు చేస్తాను, నీకు అన్ని మంచి చేస్తాను, నీకు అన్ని నా కృపను అనుగ్రహిస్తాను, నా శాంతిని అనుగ్రహిస్తాను, నా దీవెని ఇస్తాను, అన్నీ చేస్తాను అంటున్నాడు దేవుడు. కానీ నువ్వు నా మాటను అంగీకరించకపోతే ఏం చేస్తాను అంటున్నాడు చూడండి. నేను మీ పాపములను బట్టి మరి 7 అంతలుగా మిమ్మల్ని దండించెదను. ఏంటంట? మరి 7 అంతలుగా దండిస్తాడంట. కావాలా? నువ్వు అన్ని అనుభవించి దేవుని కొరకు బ్రతకపోతే, దేవుని సాక్షిగా ఉండకపోతే, దేవుని బిడ్డగా బ్రతకపోతే, మామూలుగా పాపం చేసి శిక్ష పొందేవాడు కన్నా 7 రెట్ల శిక్ష అంట. కావాలా? అనవసరంగా. ఇంకా అక్కడ కంటిన్యూ చేయండి. మీ బల గర్వమును భంగపరచి, నీ బల గర్వాన్ని భంగపరిచి, ఆకాశము ఇనుము వలెను. ఆకాశాన్ని ఏం చేస్తాడంట అంటే అర్థం ఏంటి? వర్షంలో అక్కడ చేస్తా. వర్షం ఉండదు. నువ్వు ఎంత ప్రయాసపడు, నువ్వు ఎంత కష్టపడు. అందుకనే ఏమో కొంతమంది ఎంత కష్టపడినా ఏం కనబడుతులే. అందుకనేమో ఎన్నో ప్రయత్నాలు చేస్తారు, ఏ దీవెన లేదు. ఎంతో మనుషులు పట్టుకుంటున్నారు, అడ్డి ఇది చేస్తారు, అప్పులు చేసుకుంటారు, అవి చేసుకుంటారు, ఇది చేసుకుంటారు, ప్రయోజనం లేదేమో. దేవుడు ఆకాశాన్ని ధరకపోతే నువ్వేం చేయగలుగుతావు? ఆకాశాన్ని ఇనుము చేస్తాడంట. నెక్స్ట్ భూమి ఇత్తడి వలెను ఉండజేసేదను. అంటే నువ్వు విత్తి ఏం ప్రయోజనం? బ్రాస్గా చేస్తాడంట. ఏం ప్రయోజనం? బ్రాస్ మీద తీసుకెళ్ళి ఇత్తడి మీద తీసుకెళ్ళి విత్తనం పెట్టు, ఏమవుతుంది? ఏమైనా ఫలిస్తుందా? దేవుడు అంటాడు, నువ్వు నా కొరకు సరిగా నువ్వు బ్రతకపోతే, నువ్వు నన్ను ప్రేమించకపోతే, నువ్వు నాకు లోబడకపోతే, నువ్వు నన్ను కలిగి ఉండకపోతే, నువ్వు ఆనందంగా ఉంటావు, నువ్వు సంతోషంగా ఉంటావు. నువ్వు అవన్నీ చేయకపోతే నీకు ఏది ఉండదు. ఈరోజు మీ జీవితంలో ఏంటి కారణాలు? ఎందుకంటే ద్వితీయోపదేశకాండం 11 13 నుండి 15 వరకు చదువుదామా ఈ ఒక మాట. కాబట్టి మీ పూర్ణ హృదయముతోను, మీ పూర్ణ హృదయముతో, మీ పూర్ణాత్మతోను, మీ దేవుడైన యెహోవాను ప్రేమించి, మీ దేవుడైన యెహోవాని ప్రేమించి ఆయనను సేవింపవలెనని, ఆయనని సేవించాలి. పూర్ణాత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకంతో. బైబిల్ మొత్తంలో చూస్తే విత్ ఆల్ దట్ యు ఆర్ సర్వ్ గాడ్. దేవుడి కొరకు బ్రతుకుతే దేవుడు ఏం చేస్తాడు? 14 చదవండి. మీ దేశమునకు వర్షము, నీ దేశానికి, నీ జీవితానికి వర్షము అనగా తొలకరి వానను కడవరి వానను దాని కాలమున కురిపించెదను. అందువలన నీ ధాన్యమును, నీ ద్రాక్షారసమును, నీ నూనెను కూర్చుకొందువు. మరియు నీవు తిని తృప్తి పొందినట్లు నీ పశువుల కొరకు నీ చేల యందు గడ్డి మొలపించెదను. సో మీరు జీవితంలో నిర్ణయించుకోవాలి, డు యు రియల్లీ వాంట్ గాడ్ టు లీడ్? ఇశ్రాయేలు చూస్తామండి, వారు దేవుని బాధ పెట్టినప్పుడు 70 years ఎగ్జైల్స్లోకి వెళ్ళిపోయారు. 70 years శత్రు చేతులకు అప్పచెప్పబడ్డారు. 70 years వారి జీవితంలో ఏ ఆశీర్వాదం లేదు. వారు మొరపెడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, దేవుడు వినలే. అదే సమయంలో వారు విశ్రాంతి ఇవ్వమన్న ఆ నేలకు విశ్రాంతి ఇవ్వకపోతే దేవుడు ఒకేసారి లెక్క చూసి 70 years ఆ నేలకు రెస్ట్ ఇచ్చాడు. నువ్వు చేయవలసిన సమయంలో చేయవలసిన విధానాలు చేయకుండా నీ స్వార్థము, నీ ఇష్ట ప్రకారం అంటే దేవుడు అన్యాయస్తుడు కదా, న్యాయవస్తుడు, న్యాయం జరిగిస్తాడు. నీవైతే ఆయన బిడ్డ అన్నప్పుడు 7 రెట్ల శిక్ష అంట. జాగ్రత్త, 7 రెట్ల శిక్ష నీ పాపాలకి. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో కానీ వర్షం కావాలంటే, ఇప్పటికే చాలామంది ఆల్మోస్ట్ జీవితంలో ఇదిగో నేను చేసిన మధ్యలో ఆగిపోయి ఉంది, నేను ప్రయత్నం చేసిన మధ్యలో ఆగిపోయింది, చేయి వరకు వచ్చి మధ్యలో ఆగిపోయింది, ఇంకా అవుతుందో లేదో అన్న పరిస్థితులు ఉన్నానన్న వారైతే దేవుని పాదాలు పట్టుకోండి. దేవుడు మీకు కడవరి వర్షం ఇవ్వాలి. దేవుని వాక్యలో చూస్తానండి, ఈ తుఫాన్లు, కెరటాల అపవాది తీసుకొస్తాడేమో కానీ ఆపగలిగిన శక్తి దేవుడికి ఉంది. కానీ దేవుడు నీకు ఇచ్చే వర్షము నీకు తగిన సమయంలో, తగిన కాలంలో, తగిన రీతికి ఇస్తాడు. కానీ అదే సమయంలో ఆ నీరు మేఘంగా మారిపోవాలంటే దేవుడు తానే. ఆయన ప్రేమ, ఆయన కృప, ఆయన కరుణ. ఇఫ్ ఇట్ ఇస్ నాట్ గాడ్, ఇఫ్ ఇట్ ఇస్ నాట్ గాడ్స్ లవ్, ఇఫ్ ఇట్ ఇస్ నాట్ గాడ్స్ ప్రెజెన్స్, నీ జీవితంలో ఏది చేయలేవు. నీవు చెప్పగలుగుతావు, ప్రభా నువ్వు కాకపోతే నా జీవితంలో విలువేమి లేదయ్యా, నువ్వు కాకపోతే నేనేమి చేయలేనయ్యా, నువ్వు కాకపోతే నా జీవితంలో ఏది జరగదు ప్రభా.
నా జీవితంలో కార్యం చేయగలిగిన దేవుడు నీవు మాత్రమే. నా జీవితంలో విలువ అవ్వగలిగిన దేవుడు నీవు మాత్రమే. నా జీవితంలో నా చేతి పనికి ఆశీర్వాదం అవ్వగలిగిన దేవుడు నీవు మాత్రమే. చెప్పగలుగుతారా? ఈరోజు దేవుడు మీ దగ్గర నుంచి కోరుతున్నాడు ఏంటి? ఇక్కడ నుండి మీరు వెళ్ళేటప్పుడు జ్ఞాపకం చేసుకోవాల్సింది, దేవుడు కోరేది ఏంటి? ఆయన ఎవరో నువ్వు తెలుసుకోవాలి. ఆయనని ఎరిగిన వారు బలము కలిగిన వారంట. యెహోవాను ఎరిగిన వారు, దేవుని ఎరిగిన వారు శూర కార్యాలు చేస్తారంట. బలము కలిగి శూర కార్యాలు చేస్తారంట. నీ జీవితంలో దేవుడు ఎవరు, ఆయన నామాలు ఏంటి, ఆయన ఏమై ఉన్నాడు? నోయింగ్ ఇస్ ద నేమ్ ఇస్ నాట్ ఎనఫ్. నోయింగ్, ఎక్స్పీరియన్స్, కొననీయా. ఇట్స్ ఫెలోషిప్ విత్ గాడ్, ఇట్ ఈస్ ఎక్స్పీరియన్సింగ్ గాడ్. ఈ మాట తెలుసు. దేవుని సహవాసము, పరిశుద్ధాత్మ అన్యున్న సహవాసము, దట్ ఈస్ ద వర్డ్ కొననీయా. అన్యున్న సహవాసం, ఆయన సహవాసంలో బ్రతకాలి. నెక్స్ట్, దేవుని ప్రేమించాలి. దేవుడు కోరుతున్నాడు. ఆయన ప్రేమించాలన్నప్పుడు ఆయన మొదటి స్థానంలో ఉండాలి. ఆయన నీ జీవితంలో మొదటి స్థానంలో ఉండాలి. అదే సమయంలో రెండోది చూసాం ఏంటి? నువ్వు ఆయనకి లోబడి ఉండాలి. నువ్వు ఆయనకి లోబడి ఉండాలి. అదే సమయంలో నీ పొరుగు వాడిని ప్రేమించాలి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నువ్వు దేవుని ప్రేమ కలిగి ఉన్న వ్యక్తివి, దేవుడిని నువ్వు ప్రేమిస్తున్న వ్యక్తి ఉన్నది సాదృశ్యం అది. అదే సమయంలో మూడోది చూసాము, నీకు కలిగిన దాంట్లో నువ్వు దేవుని సేవించు. నీకు కలిగిన దాంట్లో దేవుని సేవించు. నా ఆత్మ మాత్రం నీ సేవిస్తాం కాదు, నా నోటితో మాత్రం నీ సేవిస్తాం కాదు, నీ కలిగిన సమస్తంతో దేవుని సేవించు. ఈ మూడు నువ్వు సరిగా చేస్తే దేవుడు అంటాడు, నువ్వు పడిన ప్రయాసకి, నువ్వు విత్తనానికి నేను వర్షాన్ని ఇస్తా. నీకు తొలకరి వాన కావాలో తొలకరి వాడిని ఇస్తాను. నీ నేలను సిద్ధపరుస్తాను, నీ జీవితాన్ని సిద్ధపరుస్తాను. ఐ విల్ క్రియేట్ ఆపర్చునిటీస్ ఇన్ యువర్ లైఫ్. ఐ విల్ బ్లెస్ యువర్ లైఫ్. ఐ విల్ లీడ్ యువర్ లైఫ్. ఐ విల్ ఎస్టాబ్లిష్ యువర్ లైఫ్. నువ్వు పడే ప్రయాస, నువ్వు అడుగుపెడుతున్న స్థలము, నువ్వు చేయబోతున్న పని, నువ్వు చూడబోతున్న కార్యము, నేను నీకు జయాన్ని ఇస్తా. రెండోది, దేవుడు అంటాడు, నేను నీకు తగిన అవకాశాలు ఇస్తా మాత్రం కాదు, నీ పంటని అభివృద్ధి పరుస్తాను, దీవిస్తాను, అది ఎదిగేలాగా చేస్తాను. మూడోది, కడవరి వాన, ఐ విల్ మేక్ ఇట్ రైప్. చేతి ముగింపుని జయాన్ని ఇస్తా. ఇట్ ఈస్ నాట్ జస్ట్ స్టార్ట్ బట్ కంప్లీషన్ ఇస్తా, సక్సెస్ని ఇస్తా. ఇట్ ఈస్ డన్ అన్న సక్సెస్ని ఇస్తా. ఆ విత్తనము మరలా అనేక విత్తనాలతో ఫలించినట్లుగా చేస్తాను. నువ్వు ప్రారంభించిన ఒకటి అనేక విధానాల్లో ఫలించినట్లుగా చేస్తాను. ఇట్ విల్ మల్టిప్లై. దేవుడు అంటాడు, నువ్వు మాత్రం నాకు లోబడక, నువ్వు మాత్రం నన్ను సేవించక, నువ్వు మాత్రం నీ గర్వంతో నువ్వు జీవిస్తావా? ఆకాశాన్ని ఇనువులాగా మారుస్తాను, భూమిని ఎత్తలాగా మారుస్తాను. నీకు వర్షం ఉండదు, నేలలో అవకాశంలో ఉండదు, ఎండిన బ్రతుకు ఉంటుంది. అవకాశం తరుణం ఈరోజు మీ ముందు ఉంది. ఆపర్చునిటీస్ యోర్స్. దేవుని దగ్గర సమర్పించుకుని దేవుని మార్గంలో ఉంటారా, లేకపోతే నీ చిత్త ప్రకారం నువ్వు బ్రతుకుతూ ఉంటావా? ఈరోజు మీ జీవితంలో ఎలాంటి బ్రతుకుతున్నారో మీరు గ్రహించుకోవాలి. ఈ సమయంలో దయచేసి స్థలంలో నుంచి ప్రార్థన చేసుకోదామండి. క్రీస్తు యేసు మార్గంలో నడుస్తానికి నీవు నిర్ణయించిన వ్యక్తి అయితే, క్రీస్తు సాక్షిగా బ్రతుకుతానికి నువ్వు నిర్ణయించిన వ్యక్తి అయితే, నీ సర్వముతో ఆయన సేవించాలి. మన కొరకు నలగొట్టబడిన యేసు ప్రభు, వెరగొట్టబడిన యేసు ప్రభు, తన ప్రాణాన్ని పెట్టిన దేవుడు ఈరోజు నిన్ను ప్రేమిస్తూ, నీవు ఆయన సాక్షిగా, ఆయన మార్గంలో, ఆయన చిత్తములో, ఆయన రూపంలో నువ్వు బ్రతకాలని కోరుతున్నాడండి. వేర్ ఇస్ యువర్ సబ్మిషన్, వేర్ ఇస్ యువర్ సరెండర్, వేర్ ఇస్ యువర్ లవ్, వేర్ ఇస్ యువర్ ఫెయిత్? ప్రభా, ఇదిగోనయ్యా, నా జీవితం నీ మహిమ కొరకే, నా జీవితం నీ చిత్తం జరిగిస్తాం కొరకే, నా జీవితం నీ కొరకే రాజా, నీ కొరకే ప్రభువా. ప్రభుని సేవించుతాం, ప్రభుని గణపరుద్దాం. ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి, పాపముతో, దోషముతో, కీడుతో, నష్టముతో, శాపముతో నువ్వు ఆయన దగ్గరకు వస్తాం కాదు. ఆయన రక్తం ద్వారా కడగబడిన వ్యక్తిగా, విమోచించబడిన వ్యక్తిగా, నీతిమంతుడిగా మార్చబడిన వ్యక్తిగా, విలువ కలిగిన వ్యక్తిగా దేవుడి దగ్గర రావాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈరోజు నీ జీవితంలో విలువ ఇచ్చేది యేసు ప్రభువే. ఈరోజు నీ జీవితంలో జయం ఉందంటే అది యేసు నామములో మాత్రమే. నీ జీవితంలో ఏమాత్రం విలువ కలుగుతుందంటే అది యేసు నామములో మాత్రమే. ఈరోజు రక్షణ పొందిన వ్యక్తి అయితే నీ రక్షణ నిర్లక్ష్యపరచొద్దు. ఇంకా రక్షణ పొందిన వ్యక్తి అయితే ఇంకెంతకాలం నిర్లక్ష్యపరుస్తావు? దేవుడి దగ్గరకు వస్తాము. ఈరోజు నీవు నిర్ణయించుకోవాలి, అవకాశం నీ ముందు ఉంది. నాశనకరమైన జీవితమా, ప్రయోజనకరమైన జీవితమా, ఫలించే జీవితమా, చెదిరిన జీవితమా, నాశనపు జీవితమా? ఈరోజు దేవుడు కోరుతున్నాడండి, మన దగ్గర నుంచి కోరేది ఇదే కదా. ఆయన ఎడల భయభక్తులతో నడుచుకుంటూ ఆయనను సేవించాలని, ఆయనను ప్రేమించాలని, ఇదే కదా నేను అడుగుతున్నానని దేవుడు చెప్తున్నాడు. దేవుడు అంటే ప్రేమ ఉందా? దేవుడు అంటే గౌరవం ఉందా? దేవుడు అంటే భయం ఉందా? దేవుని మార్గంని వెతుకుతున్నావా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడంటే, నీ జీవితాన్ని మార్చాలని దేవుడు ఆశపడుతున్నాడు. నువ్వు నమ్మితే అడగండి, దేవా ఇదిగోనయ్యా, నన్ను ముట్టయ్యా, నన్ను దర్శించయ్యా, నన్ను గాయపరిచిన, నన్ను బాగు చేసే దేవుడు నీవే, నన్ను కొట్టి నన్ను సరిచేసే దేవుడు నీవే, నా జీవితాన్ని నూతన కార్యాలు జరిగిసే దేవుడు నీవే. నీవేనయ్యా వాన, నీవేనయ్యా, నీ సన్నిధినయ్యా, నీ తోడేనయ్యా, నీ బలమేనయ్యా, నీ నీడనయ్యా, నీ కాపుదలనయ్యా.
నా తోడు ఉండు ప్రభా, నన్ను బలపరచాయి అడగండి, యథార్థంగా ఒక ప్రార్థన చేయండి. ఈ దేవుని సన్నిధిలో మన సర్వశక్తి కలిగిన దేవుడు ఈరోజు నీ జీవితంలో కార్యం చేయాలని ఆశపడుతున్నాడు. ఈరోజు నీకు ధాన్యము, నీకు ద్రాక్ష రసము, నీకు ఆయన అభిషేకపు తైలాన్ని ఇస్తానికి ఆశపడుతున్నాడు. గాడ్ వాంట్స్ టు అనాయింట్ యూ ఫర్ హిస్ గ్లోరీ. ఏది చేసినా ఆయన మహిమాత్మే అనంట. మనము తిన్నను, త్రాగినను, ధరించినను, ఏది చేసినను ప్రభు మహిమాత్మై బ్రతకమని దేవుడు వాక్యం తెలియజేస్తుంది కదా. ఈరోజు దేవుని సొత్తుగా, దేవుని సాక్షిగా, దేవునికి ఇష్టలుగా, దేవుని మహిమార్థమై జీవించే వారుగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడండి. ఈరోజు ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రభు సన్నిధిలో ఉన్న నీవు, దేవుని వాక్యము వెంటనే నీలో దేవుడు ఎవరు ఎరుగున్నావా? తమ దేవుని ఎరిగిన వారు సోర కార్యాలు చేయుదురని దేవుడు వాక్యం సెలవిస్తుంది. నీ జీవితం ద్వారా గాడ్ వాంట్స్ టు డూ మైటీ థింగ్స్, మైటీ వర్క్స్. గాడ్ వాంట్స్ టు డూ గ్రేట్ వర్క్స్ ఇన్ యువర్ లైఫ్. సర్వశక్తి కలిగిన దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించాలని ఆశపడుతున్నాడు. గొప్ప కార్యాలు, కంటికి కనరానివి, చెవికి వినరానివి, హృదయానికి గోచరం కానీ గొప్ప కార్యములు దేవుడు నీ జీవితంలో జరిగించాలని ఆశపడుతున్నాడు. నీవు ఆయన సాక్షిగా బ్రతుకుతే, నువ్వు ఆయన సాక్షిగా నిలబడితే నీ కార్యములు దేవుడు దీవించాలని ఆశపడుతున్నాడు. నీ చేతి పనిని ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. ప్రేమించే దేవుడు, క్షమించే దేవుడు, ఆదరించే దేవుడు, లేవనెత్తే దేవుడు, ఆయన సన్నిధి, ఆయన తోడు, ఆయన వర్షము, తొలకరి వాన, కడవరి వాన, తగిన సమయంలో వానాకాలంలో వానని కురిపించి నీ చేతి పనిని ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. గాడ్ లవ్స్ యూ, గాడ్ నీడ్స్ యూ, గాడ్ వాంట్స్ యూ, ఈజ్ జెలస్ ఫర్ యూ. ఒక తండ్రి ప్రేమించే రీతిగా ప్రేమిస్తాడు, ఒక భర్త నిలబడే రీతిగా నిలబడతానంటున్నాడు. నీ సర్వం ఆయనే అని తెలియజేస్తున్నాడు. నువ్వు ఆయన మీద ఆధారపడాలని దేవుడు కోరుతున్నాడు అండి. పరిశుద్ధుడైన దేవానికి వందనములయ్యా. ఈరోజు నీ సన్నిధిలో మమ్మల్ని చేర్చే వందనాలు. విత్తన వాక్యాన్ని ముద్రించి బండబారిపోయిన జీవితాలను బాగు చేయ ప్రభా. యువర్ గాడ్ ఆఫ్ రెస్టోరేషన్, యువర్ గాడ్ హూ హీల్స్. నీ కార్యములు, నీ క్రియలు నీ బిడ్డల జీవితంలో కనబరచు ప్రభా. నీ నూతన కార్యాలు, నీ శక్తి, నీ ప్రభావం, నీ మహిమను కనబరచు ప్రభా. నీ సాక్షులుగా, నీకు ఇష్టలుగా నీ బిడ్డలు బ్రతకాలి ప్రభా. నీ సాక్షులుగా ఈ లోకంలో నీ ప్రేమను పంచేవారిగా, ప్రేమతో బ్రతికేవారిగా చేయి ప్రభా. నీ రాజ్యం కొరకు పనిచేసేవారిగా చేయి ప్రభా. నువ్వు అనుగ్రహించిన సమస్తము నీ మహిమాత్మై జీవించే వారికి సాయం చేయ ప్రభా. ఈరోజు ప్రభా, ఎవరికి కావలసిన వాకు వారికి అనుగ్రహించాలని నమ్ముతున్నాను. నువ్వు ఎవరో రుచి చూడాలి, నువ్వు ఎవరో తెలుసుకోవాలి. నీలో ఉన్న సమాధానం, నీలో ఉన్న ధైర్యం, నీలో ఉన్న తృప్తి, నీలో ఉన్న దీవెన, నీలో జరిగే ప్రతి మేలైన కార్యాన్ని అనుభవించాలి. నీ వాక్యం సెలవిస్తున్న రీతిగా రుచి చూసి నిన్ను ఎరగాలి ప్రభా. లార్డ్ బ్లెస్ ఎవ్రీవన్ హూస్ హియర్. లెట్ యువర్ మర్సీస్ కంటిన్యూ టు ఫాలో us, లార్డ్. మా జీవితకాలం నీ కృపలో మేము బ్రతకాలి ప్రభా. నీ రాకడొస్తే ఎత్తబడేవారు ఉండాలి. ఈ భూమిపై మేము బ్రతుకున్నంత కాలము నీ సాక్షులుగా ప్రేమ, సంతోష, సమాధానంతో ఆత్మ ఫలము ఫలించే జీవితం మాకు అనుగ్రహించమని పెడుకుంటాం. విత్తన వాక్యాన్ని ముద్రించి ఫలింపజేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దైవం నీవయ్యా.